ఎన్జిఓ మాకు బాగా గుర్తు 74వ సంవత్సరంలో 73వ సంవత్సరంలో 3 నెలలు ఎన్జిఓ స్ట్రైక్ చేస్తే మా ఇంటిళ్ళ 10 పస్తులు ఉన్నాం మేము. ఆకలి బాధ తెలిసిన వాళ్ళం. అటువంటిది ఎన్జిఓల్ని కొట్టాలని కానీ కొడదామని ఉద్దేశం కానీ లేదు, ఆవేశంలో జరిగింది. తప్పకుండా తప్పు జరిగింది కాబట్టి వెంటనే నేను క్షమాపణ చెప్పాను, పిల్లల్ని అరెస్ట్ చేయమని చెప్పాను. ఆవేశంలో జరిగి పిల్లలు కొట్టిన దానికి ఒకే శిక్ష, ఆస్తి తగలెట్టడానికి ఒకే శిక్ష. ఇక పోలీసు వాళ్ళ సంగతి వెళ్తాడు, ఎస్పీ గారు నేను వెళ్తాడు హాస్పిటల్కి వెళ్ళి, ఏమండి డాక్టర్ గారు ఎలాగైనా సరే వాళ్ళని లోన్ ఉంచాలి కాబట్టి అక్కడ మీరు ఫ్రాక్చర్, ఎయిర్ లైన్ ఫ్రాక్చర్ అన్న ఉన్నట్టుగా సర్టిఫికేట్ ఇవ్వండి, ఇచ్చినట్లయితే స్టేషన్ బెయిల్ రాకుండా చూస్తాం మేము వాళ్ళకి. ఏంటి ఎస్పీ గారు వెళ్ళి సూపరింటెండెంట్కి చెప్తాడు ఎయిర్ లైన్ ఫ్రాక్చర్ ఉన్న సర్టిఫికేట్ ఇవ్వమని, ఎలాగన్నా సరే ఒకరోజు జైల్లో ఉంచాలని చెప్పి నా పిల్లల్ని. నా ఆస్తి మొత్తం పగలగొడితే వాళ్ళకేమో ఇమీడియట్గా బయలుచ్చి పంపించాడు మహానుభావుడు. అతని ఆధ్వర్యంలో కొన్ని అల్లరిమూకులు పని కట్టుకుని చేసింది నాకు తెలుసు. నా మీదకి వచ్చి ధైర్యం ఎవరికి లేదు. రాజమండ్రిలో ఛాలెంజ్ చేసి చెప్తున్నాను, కానీ ఎస్పీ చేయించాడన్న విషయం కూడా నాకు తెలుసు. ఎస్పీ అనుకున్న మొత్తం అంతా నడిపించాడని కూడా తెలుసు. మరేం పర్లేదు, చూసుకుంటాను. మీరు న్యాయం